ప్రణీత అది ఏసీబీ కోర్టులో ప్రస్తుతం అయితే ఎఫ్ఐఆర్ కాపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి కోర్టు పరిశీలించిన తర్వాత ఎఫ్ఐఆర్ పరిశీలించిన తర్వాత కేటీఆర్ కి అలాగే A2 A3 ఆ ముగ్గురు వ్యక్తులకి కూడా నోటీసులు సర్వ్ చేస్తారా, అది ఎప్పుడు చేస్తారు అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. సో నోటీసులు అందిన తర్వాత విచారణకు రావాల్సిందిగా ఏసీబీ అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొంటారు. విచారణకు వచ్చిన తర్వాత విచారణలో వాళ్ళు చెప్పిన అంశాల పట్ల సంతృప్తి చెందితే ఓకే, లేదంటే నెక్స్ట్ అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో చాలా పెద్ద ప్రాసెసే ఉంది. మొత్తం ఇదైతే తెలంగాణ పాలిటిక్స్ లో అతిపెద్ద సంచలనం. మాజీ మంత్రిపై కేసు నమోదైంది. కేటీఆర్ పై పీసీ యాక్ట్ కింద కేసు నమోదైనట్టుగా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కోర్టుకు ఏసీబీ అధికారులు ఈ విషయాన్ని తెలిపినట్టుగా తెలుస్తోంది. కేటీఆర్ పై కేసులో మరొక కీలక మలుపును కూడా మనం చూస్తున్నాం. కేటీఆర్ పై నమోదైన కేసుల్లో నాంపల్లి ఏసీబీ కోర్టుకు ఎఫ్ఐఆర్ కాపీ వెళ్ళింది. కోర్టు నుంచి కూడా మనం అప్డేట్స్ కూడా తీసుకున్నాం. కేటీఆర్ పై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు అధికారులు. కోర్టుకు ఏసీబీ అధికారులు ఈ మేరకు ఈ విషయాలను కూడా తెలిపినట్టుగా తెలుస్తోంది. సో పీసీ యాక్ట్ ఎలా ఉండబోతోంది, ఆ పీసీ యాక్ట్ సంబంధించిన వివరాలు అందించడానికి టీవీ9 బ్యూరో చీఫ్ విజయ్ మనకు లైవ్ లో ఉన్నారు. విజయ్, కీలక మలుపు ఒకటి మనం చూస్తున్నాము. కేటీఆర్ పై పీసీ యాక్ట్ నమోదైనట్టుగా తెలుస్తోంది. అసలు ఈ పీసీ యాక్ట్ ఏంటి, ఏం జరగబోతోంది? దాదాపుగా పెట్టిన 4 సెక్షన్లో పీసీ యాక్ట్ అనేది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. అది ప్రజాప్రతినిధులు కావచ్చు, ఐఏఎస్లకు, ప్రభుత్వ అధికారులకు వచ్చినటువంటి అధికారులకు ఏదైతే ఆ సెక్షన్ కింద వస్తుందో అది నాన్ బెయిలబుల్ కేసు. ఒక ప్రభుత్వ ప్రజాప్రతినిధిగా ఉండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బును దుర్వినియోగం చేయడం కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారంలో కుట్ర కోణానికి పాల్పడడం కావచ్చు, మోసానికి పాల్పడడం, దాని కింద ఈ సెక్షన్ వాడుతున్నారు. అయితే ఈ కేసులో ఇప్పుడు నాంపల్లి ఏసీబీ కోర్టుకి ఎఫ్ఐఆర్ని ఏసీబీ అధికారులు పంపించారు. మాజీ మంత్రి కావడం, దాంతోపాటుగా ఈ కేసుకు సంబంధించి ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, గతంలో మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన తర్వాత ఏదైతే ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసులు విచారించే కోర్టుతో పాటుగా ఏసీబీ కోర్టుకు ఎఫ్ఐఆర్ కాపీని కొద్ది నిమిషాల క్రితం పంపించారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ కాసేపట్లో రాబోతుంది. ఎఫ్ఐఆర్ కాపీని ఇప్పటికే నాంపల్లి ఏసీబీ కోర్టుకు చేర్చారు. దాంతోపాటుగా ప్రజాప్రతినిధుల కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టుకు కూడా ఏసీబీ అధికారులు ఈ ఎఫ్ఐఆర్ కాపీ రూపంలో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఫర్దర్గా ఈ కేసులో ముందుకు పోవాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో నోటీస్ సర్వ్ చేసి విచారిస్తారా, సెర్చెస్కి వెళ్తారా అన్నది మాత్రం చూడాల్సి ఉంది. కానీ ఏసీబీ కోర్టుకి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు రెండింటికి కూడా ఏసీబీ అధికారులు సమాచారం అందించారు. ఏవైతే ఈ మొత్తం కేసుకు సంబంధించి ఒక కీలకమైన డాక్యుమెంట్ ఏదైతే ప్రజెంట్ మనం చూపెడుతున్నామో ఇది అరవింద్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసినటువంటి లెటర్లో దాదాపుగా ఇంకొక 5వ పేజీ ఆయన రాసినటువంటి లెటర్లో ఎప్పటి నుంచి ఈ ఫార్ములా ఈ రేస్ అనేది చూడొచ్చు. గవర్నమెంట్ అడిగినటువంటి క్వశ్చన్, ఎందుకు ఈ ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ 46 కోట్ల రూపాయలని, ఒక ట్యాక్స్ 9 కోట్ల రూపాయలని మీరు పే చేయాల్సి వచ్చింది హెచ్ఎండిఏ రీసోర్సెస్ నుంచి, ఎట్లాంటి అగ్రిమెంట్ సైన్ కాపీ లేకుండా ఎందుకు హెచ్ఎండిఏ చేయాల్సి వచ్చిందని చెప్పి ఆ క్వశ్చన్ అడిగిన సమయంలో అరవింద్ కుమార్ ఇచ్చిన రిప్లైని చాలా స్పష్టంగా మెన్షన్ చూడొచ్చు. మొత్తం ఎంటైర్ కేసుకు సంబంధించినటువంటి ఒకసారి మనం స్టార్టింగ్ చూస్తే, ఇన్ అకార్డెన్స్ విత్ ద ఈమెయిల్ ఫ్రమ్ ఎఫ్ఈఓ నుంచి వచ్చినటువంటి ఈమెయిల్ ఆధారంగా సెప్టెంబర్ 25వ తేదీ అప్పటికి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఎలక్షన్ కోడ్లో మనం ఉన్నాం. సెప్టెంబర్ 25వ తేదీన అకార్డెన్స్ విత్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది కాంపిటెంట్ అథారిటీ టు గో హెడ్ విత్ ద ఈవెంట్, ఆ మొత్తం కాంపిటెంట్ అథారిటీగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే చూడొచ్చు. ద అప్రూవల్ ఆఫ్ మినిస్టర్ MAUD హూ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ. సో ఇక్కడ ఈ మొత్తం ఎంటైర్ కేసుకు సంబంధించిన దాన్ని అరవింద్ కుమార్ ప్రభుత్వానికి ఇచ్చిన రిప్లైలో మెన్షన్ చేశారు. దీంట్లో చాలా స్పష్టంగా ఉంది, ఇన్ అకార్డెన్స్ విత్ ద ఈమెయిల్ ఫ్రమ్ FEO డేటెడ్ September 25th and in accordance with the instructions of the competent authority to go ahead with the event, the first 2 installments amounting about 45 crores and another 8 crores towards taxes were paid by the HMDA. సో దీంట్లో క్లియర్గా ఆయన మెన్షన్ చేశారు, కాంపిటెంట్ అథారిటీగా ఉన్నటువంటి అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే 45 కోట్ల రూపాయలు ఫస్ట్ 2 ఇన్స్టాల్మెంట్స్లో చెల్లించాం. దాంతోపాటు చెల్లించినందుకు 8 crores టువార్డ్స్ ట్యాక్సెస్ అని చెప్పారు. కానీ ఇది 8 కోట్లు ఆర్బీఐకి కట్టినటువంటి పెనాల్టీ ఇది. సో ఈ ఫస్ట్ క్యాలెండర్లో సీజన్ 10 అనేది October 19th, 2023 జరిగింది. ఇవన్నీ కూడా అప్రూవల్ ఆఫ్ ది MAUD హూ ఈజ్ ద కాంపిటెంట్ అథారిటీ. సో ఇక్కడ మరొకసారి మెన్షన్ చేశారు, ఆయనే అప్రూవల్ ఆఫ్ ది మినిస్టర్ MAUD హూ ఈజ్ ద కాంపిటెంట్ అథారిటీ. సో దీన్ని బట్టి అరవింద్ కుమార్ ఇచ్చిన రిప్లైలో కూడా చాలా స్పష్టంగా మాజీ మంత్రి కేటీఆర్ పేరు చెప్పారు. కాబట్టి హెచ్ఎండిఏ కాంపిటెంట్ అథారిటీగా ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే తాను 2 ఇన్స్టాల్మెంట్స్లో 45 కోట్ల రూపాయలు ఆ ప్రైవేట్ కంపెనీకి చెల్లించాం. దానికి 9 కోట్ల ట్యాక్స్ రూపంలో, అంటే ఆర్బీఐ అయితే
దీనికి ట్యాక్స్ చెల్లించాలి, ఇండియన్ కరెన్సీని ఫారెన్ కంపెనీకి పంపినప్పుడు ఎట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించలేదో దానికి 8 కోట్ల రూపాయల పెనాల్టీ కూడా అప్పుడు ఆ గవర్నమెంట్కి ఫైన్ విధిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫైన్ని చెల్లించే సమయంలో ఈ ఫార్ములా ఈరియస్ అనే వ్యవహారం బయటపడింది. క్యాబినెట్ అప్రూవల్ లేదు, దాదాపు ఫైనాన్స్ క్లియరెన్స్ లేదు, ఫైనాన్స్ సెక్రటరీకి సంబంధించిన అనుమతి లేదు, క్యాబినెట్కి సంబంధించిన మంత్రుల అనుమతి లేకుండానే 45 కోట్ల రూపాయలని హెచ్ఎండిఏ ఏ రకంగా ట్రాన్స్ఫర్ చేస్తుంది. హెచ్ఎండిఏ 10 కోట్ల కంటే ఎక్కువ ట్రాన్స్ఫర్ చేస్తే ఖచ్చితంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పర్మిషన్ ఉండాలని చెప్పి రూల్ బుక్ చెప్తుంది. కాబట్టి సో వీటన్నింటిపైన వయలేషన్ జరిగింది. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సొమ్ముని ఆయన నష్టపోయేలా చేశారు, దుర్వినియోగ పాల్పడ్డారు, అధికార దుర్వినియోగానికి మంత్రి హోదాలో ఆయన పాల్పడ్డారు. కాబట్టి సో పీసీ యాక్ట్ అనేది అప్లికబుల్ అయింది. 13(1)A, 13(B), 13(2) ఈ 2 సెక్షన్ల కింద పీసీ యాక్ట్. ఇక 409 కావచ్చు, 120B కావచ్చు, చీటింగ్తో పాటుగా ఒక కుట్రపూరితంగా అరవింద్ కుమార్తో పాటుగా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఏవైతే ఇంజనీర్ ఉన్నారో బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళందరితో కలిసి ఒక కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వానికి 45 కోట్ల నష్టంతో పాటుగా 9 కోట్లు ఆర్బీఐకి పెనాల్టీ కట్టడం వెనకాల వీళ్ళంతా ఒక కుట్రగా వ్యవహరించారనేది కూడా మెన్షన్ చేశారు. కాబట్టి సో ఫార్ములా ఈరియస్ కేసులో దాదాపు నెల రోజుల నుంచి మాజీ మంత్రి కేటీఆర్ పైన కేసు నమోదవుతుంది అంటూ వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం మాత్రమే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించాము, చాలా ట్రాన్స్పరెంట్ గా నిర్వహించామని కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో చెప్పడం మనం చూసాము. సో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం ఫార్ములా ఈ కార్ నిర్వహించడం కావచ్చు. అసలు ఈ 45 కోట్లు అనేవి విదేశీ కంపెనీకి ఎందుకు పే చేయాల్సి వచ్చింది? ఆ సందర్భంలో ఎందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోలేదు? నిజంగానే ట్రాన్స్పరెంట్ గా ఉంటే గనక అంటే ఆ మొదటి నుంచి కూడా అటు మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ నేతలంతా కూడా ఒకే విషయం చెప్తున్నారు. ఇది హైదరాబాద్ ఇమేజ్ని, బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసం తాము చేశాం తప్ప ఈ ఫార్ములా ఈ రేస్ కోసం అనేక రాష్ట్రాలు, అనేక క్యాపిటల్ సిటీస్ అన్నీ కూడా పోటీ పడ్డప్పుడు కూడా హైదరాబాద్ తీసుకురావడంలో అప్పటి మంత్రి కేటీఆర్ కృషి ఉందనేది బీఆర్ఎస్ నేతలు మొదటి నుంచి కూడా చెప్తున్నారు. అయితే ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ఏదైతే ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక ప్రైవేట్ కంపెనీ అయితే ఉందో ఆ గ్రీన్ ఎనర్జీస్, గ్రీన్కో సంబంధించినటువంటి కంపెనీ అయితే ఉందో అది ముందస్తు ఫస్ట్ ఫేజ్లో రావడం, ఆ తర్వాత వాళ్ళు పెట్టుబడులు ఫస్ట్ ఫేజ్కి పెట్టారు. ఈ ఒప్పందం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసుకుందో ఫస్ట్ ఫేజ్లో మాత్రం జరిగింది. సెకండ్ ఫేజ్కి చెల్లించినటువంటి డబ్బు ఇది. ఫస్ట్ ఫేజ్ అంతా కూడా చాలా క్లియర్గా జరిగింది. సెకండ్ ఫేజ్లో ఏదైతే జరిగిందో అది ఏ ప్రైవేట్ కంపెనీ ముందుకు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే ఈ కంపెనీకి, ప్రైవేట్ కంపెనీకి డబ్బులు చెల్లించింది. దీంట్లో 2 రకాల కేసు ఉంది. ఒకటేమో ఇండియన్ కరెన్సీని విదేశీ కంపెనీకి పంపించినప్పుడు ఆర్బీఐకి సంబంధించిన గైడ్లైన్స్ పాటించలేదు, ఫారెన్ మనీ ఎక్స్చేంజ్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమిటో వాటి పాటించలేదన్నది ఒక వ్యవహారం అయితే, రెండవది రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ అనుమతి లేకుండా, క్యాబినెట్ సెక్రటరీ ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా డబ్బుల తరలింపు ఏ రకంగా జరిగిందనేది ఈ 2 మీటనే ఈ ప్రధానంగా ఈ కేసు ఉంది. పెట్టిన 4 సెక్షన్స్ కూడా అదే రకంగా మెన్షన్ అవుతున్నాయి. పీసీ యాక్ట్ అయితే ఉందో ప్రజాప్రతినిధిగా ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడడం, నిధుల సంబంధించినటువంటి దుర్వినియోగానికి పాల్పడడం అనేది ఫస్ట్ 2 సెక్షన్స్. ఇక 409, 120B అనేది కుట్ర చీటింగ్ కింద కేసులు పెట్టారు. నాంపల్లి కోర్టుకు దాంతోపాటుగా నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఈ 2 కోర్టులకు కూడా కొద్దిసేపు క్రితమే ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ కాపీస్ని అందజేశారు. ఫర్దర్గా ఈ కేసులో ఏం జరగబోతుంది అనేది ఈరోజు సాయంత్రం నుంచి కొంత కీలక పరిణామాలు ఈ కేసులో చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ విజయ్.